హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లి వ్లాగ్స్. నేను ఈరోజు పొటాటోను పాలకూర కలిపి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. పొటాటో ముక్కలు కూడా మనం ముందుగానే ఒక 3 పొటాటోస్, ఒక కట్ట పాలకూర అయితే మనకు సరిపోద్ది. దాన్ని ఇదిగో వీడియో క్లిప్లో చూపించినట్టు కట్ చేసుకోండి. పొటాటోలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉండేటట్టు పొటాటోస్ కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, ఆ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మన బాండీలో ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ, ఆనియన్స్, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోండి. అందులోనే కాస్త వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వేగిన తర్వాత ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అటు ఇటు తిప్పుకొని అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటూ. మగ్గిన తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యి పొటాటోస్ కొంచెం 50% బాయిల్ అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మగ్గాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది అలా. ఇప్పుడు పాలకూరను యాడ్ చేసుకొని మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇగొంచు అంటే నాకు కొంచెం కాలుతుంది, అందుకే అలా చూపించలేకపోతున్నా. కానీ లేదంటే 50% పొటాటో మనకి బాయిల్ అవ్వాలి అందులోనే ఆయిల్లోని. అయిన తర్వాత నేనైతే కారం అదేం యాడ్ చేయలేదు. ఓన్లీ మిరపకాయ ముక్కలే ఇంకా సరిపోయి ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చితో బాగుంటుంది కారం కన్నా ఈ కూర. మూత పెట్టించుకొని మగ్గించుకొని చూడండి, ఈ విధంగా మగ్గింది. ఇప్పుడే మనం ఈ స్టేజ్లోనే కారం యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ స్పైసీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కారం యాడ్ చేసుకోవట్లేదు. చూడండి ఎలా మగ్గిందో కూర. ఇందులోనే మనం ఇంకా రుచికి సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే కాస్త ధనియాల పొడి, జీలకర్ర ధనియాల పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మళ్ళీ ఇలా నీట్గా చక్కగా కలుపుకొని మళ్ళీ మగ్గించుకోండి. చూడండి, ఆల్రెడీ మగ్గిపోయింది కూర. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు పిల్లలు తినాలంటే ఇష్టంగా ఈ విధంగా ట్రై చేయండి.